చేస్తున్న మాట ఏమిటంటే వెంటనే నువ్వు ఉన్న ఆపదలో నుంచి నీకు సహాయం అందాలంటే, ఆపదలో నుంచి నిన్ను దరికి చేరవాలంటే, నీకెంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకోలేరు. నీకెంత బంగారం ఉన్నా ఆ బంగారాన్ని ఉపయోగించి నువ్వు ఆపదలో నుంచి బయటపడలేవు. నీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి నువ్వు బయటపడాలన్నా వెంటనే నువ్వు బయటపడటానికి కుదరదండి. కొంత సమయం పట్టింది. కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశం ఏమిటంటే, ఆయన వెంటనే రాగలడు. నువ్వెక్కడున్నా రాగలడు. ఏ స్థలంలో ఉన్నా రాగలడు. వెంటనే స్పందించగలిగిన వ్యక్తి దేవుడు మాత్రమే అనే ఈ విషయాన్ని చెప్పటానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నా. నీకెంతమంది తెలిసిన వారున్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీవున్న ఆపదలో వెంటనే నీకు సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా, నీవున్న స్థలానికి వాళ్ళు రావటానికి కొంత సమయం పట్టిద్దండి. ఒక వ్యక్తి వరదలో కొట్టుకొని పోతున్నాడు. గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళింది. వాళ్ళు హెలికాప్టర్ తీసుకొని రావడానికి టైం పట్టిద్ది. ఆ నీళ్ళల్లో దూకి వాళ్ళని లాక్కరాటానికి కొన్ని బృందాలు ఉంటాయి. వాళ్ళు వచ్చేందుకు టైం పట్టిద్ది. కానీ ఇది యేసుక్రీస్తు వారైతే వెంటనే రాగలడు అక్కడికి ప్రత్యక్షమై వారిని ఆపదలో నుంచి దరికి చేర్చినట్లుగా. నీవు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఇక నా పని అయిపోయిందని నువ్వు దిగులు పడుతూ నీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న స్థితిలో ఉన్నా, ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ఉన్న స్థితిలో నుంచి క్షణాల్లో నిన్ను బయటికి తేగలడని ఈ రోజున నేను మీకు తెలియజేస్తా ఉన్నా.